ఈ రోజు ఈ వీడియోలో మనం విలియం వర్డ్స్‌వర్త్‌కి సంబంధించి మన ఏపీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్‌లో థర్డ్ నుంచి 10థ్ వరకు ఉన్న అన్ని రచనల్ని జస్ట్ ఒక చిన్న స్టోరీలో తెలుసుకోబోతున్నాం. ఆ స్టోరీ ఏంటి అంటే ఒక పిల్ల ఆడుకుంటా ఉండిద్ది. దానికి ఆ ఆటలో ఒక ఆత్మతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడిద్ది. అయితే మొత్తం వీళ్ళ బ్యాచ్ ఎంతమంది ఉంటారంటే ఒక 7 మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు పిక్నిక్ ఎళ్ళాలనుకుంటారు. ఎళ్ళాలనుకోని వసంతకాలం టైంలో అయితే నేచర్ అంతా బావుండిద్ది అని చెప్పేసి వసంతకాలం టైంలో పిక్నిక్ ప్లాన్ చేసుకుంటారు. అయితే ఉత్తిగా పోతే ఏం బావుంటది అక్కడ పాట పాడుకుందాం అని చెప్పేసి ఆ పాటకు సంబంధించి లైన్స్ రాసుకొని పోతారు. రాసుకొని పోయి అక్కడికెళ్ళి లిరిక్స్ పాడుకుంటారనమాట. ఆ పాడుకునేటప్పుడు ఆత్మ ఏం చేస్తదంటే, నాకు పాటలు రావు, ఏం రావు, పోండబ్బా మీరే పాడుకోండి అని చెప్పి పక్కనుంటది. అప్పుడు సైమన్ గాడొచ్చి ఒంటరిగా ఉన్న ఆత్మని బంధించి తీసుకొనిపోతాడు. అది స్టోరీ. ఇప్పుడు రచనల్ని దాంట్లో సింక్ చేద్దాం. ఏంది పిల్ల ఆడుకుంటా ఉండిద్ది. అదేంది ద కిటెన్ ఎట్ ప్లే. అప్పుడు వాళ్ళు మొత్తం ఫ్రెండ్స్ ఎంతమంది 7 మెంబర్స్. ఎ కిటెన్ ఎట్ ప్లే వి ఆర్ 7 రెండొచ్చాయి. ఆ తర్వాత ఎర్లీ స్ప్రింగ్ టైమ్‌లో వాళ్ళు వసంతకాలం టైమ్‌లో ఏం చేస్తారు పిక్నిక్ ఎళ్తారు. ఎళ్లి అక్కడ ఏం అక్కడ పాడుకోవడానికి పాటలు రాసుకొని పోతారు. అదేంది లైన్స్ రిటన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్. అక్కడికెళ్ళి ఏం చేస్తారు లిరిక్స్ పాడుకుంటారు. అవి లిరికల్ బల్లాడ్స్. లైన్స్ రిటన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్, లిరికల్ బల్లాడ్స్ 4 వచ్చేసాయి. ఇది ఆత్మ ఒంటరిగా ఉన్న టైంలో సైమన్ వచ్చి ఏం చేస్తాడు ఆత్మని బంధించుకొని తీసుకోబోతాడు. మన నిండు సావాసంలో ఆరు ఆత్మని ఘోర బంధించి తీసుకోబోతున్నట్టు. వచ్చి ఏం చేస్తాడంటే సైమన్ గాడు వస్తాడు. సైమన్ లీ ఏం చేస్తాడు ఒంటరిగా ఉండిద్ది ఇది. ఒంటరిగా అంటే సాలిటరీ సింగిల్ అనేసి. అదేంటి ది సాలిటరీ రీపర్ అన్నమాట. ఏం చేస్తాడు ఆత్మను బంధించుకొని తీసుకోబోతాడు. ఆత్మ అంటే స్పిరిట్. అదేంటి స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీ. మొత్తం ఇంతటితో ఆయన రచనలన్నింటిని ఒక చిన్న స్టోరీలో సింక్ చేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.